హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షన్లాస్. ఇది పార్ట్ 18 అండి. ఇక శివ అయితే శృతి వాళ్ళ ఇంటికి అయితే వస్తాడు కదా. ఇక అక్కడ హ్యాండ్ ఎలా ఉందని చెప్పేసి సైగ అయితే చేస్తుంది. ఇక బయటకి వెళ్దాం అన్నట్లుగా అయితే సైగ చేస్తూ ఇక మెసేజ్ అయితే చేస్తూ ఉంటారు. ఇక చూడాలని అన్నావు కాబట్టి ఓకే, మళ్ళీ ఇప్పుడు ఎందుకు బయటకు అనేసి అంటూ ఉంటాడనమాట శివ వాళ్ళు. ఇక వెళ్దామని చెప్పేసి ఇక శృతి అయితే ఇంట్లో నుంచి స్కూటీ వేసుకొని వస్తుంది. శివ అయితే ఇక బైక్ మీద అయితే దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి, కాఫీ షాప్కి అయితే వెళ్తారనమాట. ఇక టూ క్యాపుచినో ఇలా అంటారు కదా, ఏవో కాఫీలు ఆర్డర్ అయితే చేస్తారు. ఇక చెయ్యి ఎందుకు అలా గుద్దావు అన్నట్లుగా అయితే చెయ్యి దెబ్బ ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతూ చూస్తుందనమాట హ్యాండ్ పట్టుకొని. ఇక శివ అయితే శృతిని ఇక అలానే అయితే చూస్తూ ఉంటాడు. ఇంత దెబ్బ తగిలింది చూడు, ఎందుకు ఇలా ఇంత కోపం అవసరమా అని చెప్పేసి ఇక శృతి అయితే అంటూ ఉంటుంది. ఇక శివాని అయితే అలానే చూస్తూ ఉంటాడు శృతిని అయితే. ఇక శృతి కూడా ఏంది అలా చూస్తున్నావు అనేసి అడుగుతూ ఉంటుంది. ఈలోపు కాఫీ అయితే తీసుకొస్తారు. ఇక ఇంకేమన్నా అనేసి అడుగుతూ ఉంటాడు. ఇంకేం వద్దు, థ్యాంక్ యూ అని చెప్తారు. ఇక ఇద్దరు కూడా కాఫీ తాగుతూ ఒకరినొకరు అయితే చూసుకుంటూ అయితే ఉంటారనమాట. ఇక ఇలా చూసుకుంటూనే ఇక ఏమన్నా చెప్పు అని చెప్పేసి మనసులో ఒకళ్ళకొకళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇంకేంటి అని చెప్పేసి అనుకుంటారు. సరే లేట్ అవుతుంది వెళ్తానని చెప్పేసి శృతి అంటుంది. చెప్పొచ్చు కదా అని చెప్పేసి సరేనా అనేసి అంటూ ఉంటాడనమాట శివ కూడా. ఇక సరే అని చెప్పేసి వెళ్దామని చెప్పేసి సరే బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది శృతి. ఇంట్లో రమ్మన్నాడు, మళ్ళీ ఏం మాట్లాడకుండా కాఫీ తాగడానికేనా, ఈ కాఫీ ఇంట్లో తాగేదాన్ని కదా అని చెప్పేసి ఇక వెళ్తూ ఉండగానే శృతి ఒక్కసారిగా వెనక్కి తిరిగి అయితే చూస్తూ ఉంటుంది శివాని. శివ కూడా శృతి మళ్ళీ వెనక్కి తిరిగి చూసి వస్తే బాగుండు దగ్గరికి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. కానీ శివ కూడా అలానే రావచ్చు కదా, ఆగమనొచ్చు కదా, పిలవచ్చు కదా అనేసి శృతి కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక పార్కింగ్ దగ్గరకు వచ్చేసరికి ఎవరు బైక్స్ వాళ్ళు ఇలా ఇక డ్రైవ్ చేస్తున్నట్లుగా పక్కకైతే తీసి ఒకరినొకరు చూసుకుంటూనే ఉంటారనమాట. ఇలా అటువైపు ఇటువైపు ఆపోజిట్ వైప్స్ వెళ్ళేటప్పుడు ఇక ఒకరు బైకులు స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకుంటారు. ఇలానే చూసుకుంటూ ఏమన్నా చెప్పాలా అన్నట్లుగా అయితే ఇలా కళ్ళతో చూసుకొని ఓకే బాయ్ అన్నట్లుగా చేయి ఊపుతారనమాట. స్టార్ట్ చేసి 2 అడుగులు కూడా వేయరు. మళ్ళీ స్టాప్ చేసేసి బైక్స్ ఆపి ఒక్కసారిగా ఇద్దరు ఎవరికి వాళ్ళే ఆపేయడం, వెనక్కి తిరిగి చూస్తూ ఉండేసరికి ఇద్దరు ఆపేయడం, ఇద్దరు పరుగుల మీద అయితే వస్తారనమాట. ఏంటి వచ్చావు అని చెప్పి శృతి అయితే అడుగుతుంది. మరి నువ్వెందుకు వచ్చావు అని చెప్పేసి ఇక శివ కూడా అయితే అడుగుతాడనమాట. ఇక చెప్పడానికి ఏముంది, ఇద్దరిక హగ్ చేసుకొని ఇక అలా సైలెంట్గా ఉండిపోతారు.